Hello friends, నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. మీకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయిందా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. సో మాకు ఆప్షన్ లేదా? డెఫినెట్లీ దేర్ ఆర్ ఆప్షన్స్ అండి. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ రీకెనలైజేషన్, అంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ ఫాలోపియన్ ట్యూబ్స్ని బ్లాక్ చేసిన ఆపరేషన్ని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయటం, దాన్ని రీకెనలైజేషన్ అంటారు. అండ్ ది అదర్ వండర్ఫుల్ ఆప్షన్ అండ్ సేఫ్ ఆప్షన్ వుడ్ బి, ఐ వుడ్ సే, అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆప్షన్ ఇస్ IVF ICSI. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది రెండవ ఆప్షన్. సో మన దగ్గర చాలామందికి IVF ట్యూబెక్టమీ అయిన వాళ్ళకి చేశాము అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రెగ్నెన్సీని పొందగలిగారు. సో రీకెనలైజేషన్ కంటే కూడా IVF ఇస్ అ మోర్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సమ్మర్ వచ్చేసింది, మరి ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలా, సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి? ఇది చాలామందికి ఉన్న క్వశ్చన్ అండ్ దీని ఆన్సర్, do you have to plan pregnancy or no? Definitely you can plan pregnancy. And ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో సమ్మర్ గురించి, వీటన్నిటి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కానీ లేదా ఏదో స్టడీస్ ద్వారా కానీ ఇచ్చిన ప్రూఫ్ అనేది ఏది లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటల వల్ల అందరూ కొంచెం వెనకడుగు వేస్తుంటారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి. బట్ సమ్మర్స్లో యాక్చువల్లీ మెటబాలిక్ రేట్ చాలా హై ఉంటుంది కాబట్టి, లాట్ ఆఫ్ విటమిన్ డి అన్నీ బాగుంటాయి కాబట్టి, దిస్ ఈజ్ ఈక్వల్లీ ఎ గుడ్ టైమ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ లైక్ ఆల్ అదర్ సీజన్స్. సో న్యాచురలే కానివ్వండి, IVFఏ కానివ్వండి, ఎనీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ సమ్మర్స్. అండ్ అబార్షన్ రిస్క్ సమ్మర్లో ఎక్కువ ఏమీ ఉండదండి. ఇట్ ఈస్ ఈక్వల్ యాజ్ ఇన్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఇన్ అదర్ సీజన్స్. సో సమ్మర్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.